ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 7th క్లాస్ తెలుగులో ఫస్ట్ లెసన్ నేర్చుకుందాము. ఏంటి అంటే అక్షరము. ప్రక్రియ వచ్చేసి వచన కవిత, ఇతివృత్తం, చదువు, విశిష్టత, వినడం, ఆలోచించి మాట్లాడడం, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, తల్లి ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇదంతా అన్నమాట. చిత్రం చూసి వాటికి ఆన్సర్స్ రాసుకోవడమే. ఇంకా ఉద్దేశం వచ్చేసి అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశము. అయితే ఇక్కడ కవి ఇచ్చారు రావినూతల ప్రేమకిషోరు. అక్షరం పాఠం యొక్క కవి రావినూతల ప్రేమకిషోరు. రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కళ్ళం దిబ్బ మొదలైన రచనలు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాల్లో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠం నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. అయితే ఈ మొత్తం గుర్తుంచుకోవడానికి నేనైతే ఒక చిన్న స్టోరీ లాగా గుర్తుపెట్టుకున్నాను అనమాట. అదేంటంటే, నార్మల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నేనైతే ఇలా స్టోరీలా గుర్తుపెట్టుకున్నా. అనగనగా కొండపి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మరియమ్మ, అంకయ్యలు అనే భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళేమో టామీ అనే అతని కళ్ళంలో పనిచేస్తారు. పని అంటే శ్రమ అనని, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాత్రి పగలు అనకుండా పని చేసినా అతను అజమాయిషి చేస్తూనే ఉంటాడు అనమాట. రాత్రి అనే దగ్గర నిషి అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ రెక్కల కష్టంతో పిల్లవాడిని చదివిస్తారనమాట. వాళ్ళ పిల్లోడిని చదివిస్తారు. ఒకరోజు రవి అంటే వాళ్ళ పిల్లోడు గాయాలతో, ఇంకు మరకలతో ఇంటికి వస్తాడనమాట. అప్పుడు ఏమైంది అని వాళ్ళ పేరెంట్స్ అడిగితే నలుగురు కొట్టారు అని చెప్తాడు. అయితే దీంట్లో ఉండేది ఏంటంటే కొండపి. ఆల్రెడీ ఆయన జన్మించిన గ్రామం పేరు కొండపి అనే గ్రామము. మరియమ్మ, అంకయ్యలు వాళ్ళ పేరెంట్స్ అనమాట. రావినూతల ప్రేమకిషోర్ వాళ్ళ అమ్మ నాన్న తల్లిదండ్రులు. ఆ తర్వాత టామీ, అతని రచనల్లో టామీ ఒక రచన. తర్వాత కళ్ళము అని చెప్పాను కదా, కళ్ళం దిబ్బ రచన. శ్రమ అంటే శ్రమవద్గీత. నిషి ఒక రచన. తర్వాత అజమాయిషి ఒక రచన. వాళ్ళ రెక్కల కష్టంతో పిల్లవాడిని చదివిస్తారు. రెక్కల కష్టము అని చెప్పాను కదా, రెక్కల పొడమి. తర్వాత ఒకరోజు రవి గాయాలతో, ఇంకు మరకలతో ఇంటికి వస్తాడు అని చెప్పాను కదా, గాయము అంటే నిశ్శబ్ద గాయం. తర్వాత ఇంకు మరకలు అని చెప్పాను కదా, ఇంకు చుక్క. మీరు ఇంకు చుక్కలతో అననే అలా పెట్టుకోవచ్చు. ఇంకు మరకలు అంటే ఇంకా ఈజీ గుర్తుంటుందని నేను ఇంకు మరకలు అని చెప్పా. అప్పుడు ఏమైంది అని అడిగితే నలుగురు కొట్టారు అని చెప్పారు. నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలో ఉంది. అంటే మొత్తం ఇందులో గుర్తుంచుకునేటట్టు నేను అనమాట ఇట్లా స్టోరీ లాగా రాసుకున్నా. ఒకవేళ మీకు ఇది ఈజీ అనిపిస్తే మీరు కూడా నేర్చుకోండి. ఇంకా లెసన్లోకి వస్తే అక్షరం అంటే రావి, అలా గుర్తుంచుకోండి. రావినూతల ప్రేమకిషోరు. ఇంకా మిగతాది నేను చెప్పాను కదా, ప్రకాశము అదొకటి. ప్రేమకిషోర్ ప్రకాశం అట్లా. ఇంకా ఆల్రెడీ నేను ఒక కోడ్ చెప్పాను కదా, ఆ కోడ్ మీరు ఒక 2-3 సార్లు చదివి చూడండి. ఖచ్చితంగా అసలు బాగా గుర్తుంటాయి రచనలు అయితే మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. అక్షరం అంటే అర్థం వచ్చేసి క్షరము కానిది, నాశనం లేనిది అక్షరము అనంటే. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. ఇంకా ఇక్కడ గవాక్షము అంటే కిటికీ. మూసిన కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి. కవాతు అంటే మనకి తెలుసు, ఆర్మీ వాళ్ళు వీళ్ళంతా నడుస్తారు కదా, నడిచే పద్ధతిని కవాతు అంటారు. నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. నిరంతరం అంటే ఎల్లప్పుడు. కలలు రాలని రాత్రి, అక్షరాలంటని తావు, నా కంటికి ఒంటికి లేవుగా, ఎంతైనా పంతులమ్మగారి బుజ్జోణ్ణి, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. ఇప్పుడు ఇందులోనమాట తావు అంటే ప్రదేశము లేదా చోటు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడిదక్కడ రాసేస్తున్నాను, మళ్ళీ చదువుకోవడానికి ఈజీగా అనిపిస్తుందని. ప్రదేశము లేదా చోటు అని అర్థము. నెక్స్ట్ ఇందులోనైతే ఇంకా ఇవే ఉన్నాయి. నెక్స్ట్
పంతులమ్మగారు బుజ్జోడిని ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలు కప్పిందేమో. అయిపోయింది. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కును చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఎలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందంట. ఇందులో వచ్చేసి నిద్ర, ఇది చెప్పడం మర్చిపోయాను. నిద్ర అంటే శయనము లేదా సుప్తి. సుప్తి పర్యాయ పదాల కింద కూడా చదువుకోవచ్చు. తర్వాత కంబలి అంటే దుప్పటి అని తెలుసు. చిన్న అన్నప్రాసన నాడు ఇది చదివాం కదా. అక్కున అంటే గుండెలకు హత్తుకొని లేదా రొమ్ములకు హత్తుకొని అని అర్థం వస్తుంది అనమాట. ఇలా అంటే నేల, ఇలా అంటే నేల, భూమి, వసుధ, ఇవన్నీ పర్యాయ పదాలు. పర్యాయ పదాలు నేను ఇలా పాన్ పెట్టుకుంటా ప్రతిదానికి, అట్లా అయితే ఈజీగా పర్యాయ పదాలు అని తెలుస్తుందని. అమ్మ ముద్దులో అక్షరాల ముద్దలున్నట్టుంది, ఒంటి నిండా అక్షరాల శుద్ధలే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్ని అవ్వడం మినహా మరేమివ్వగలను? శుద్ధలే. శుద్ధులు అంటే సూక్తులు, మంచి మాటలు అని అర్థము. నెక్స్ట్, బాల్యంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది కదా, ఇప్పుడు మీరు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో చర్చించండి అని ఇచ్చారు. చిన్న పాప ఉంది, ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ. ఇప్పుడు సారాంశం. ఈ సారాంశం ఇదంతా మీరు చదువుకుంటారని అనుకుంటున్నా. ఫాస్ట్గా చదువుకొని వెళ్ళిపోతున్నా నేను. కవిత అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి ఇలా చెప్తున్నాడు. నేను బాగా చదువుకొని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడైంది. ఇప్పుడు నాకు కళ్ళు మూసినా తెరిచినా అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అందుకే ఆ అక్షరాలు కళలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. మా అమ్మే నా పంతులమ్మ. నేను ఆమెకు బుజ్జోడిని కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువుల్ని వదిలేశాను. ఎర్రని కలాన్ని పట్టుకున్నాను. కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినందుగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతాను. నెక్స్ట్ ఇవి చేయండి. ఇవన్నీ ఇంకా ఉక్త లేఖనము, క్వశ్చన్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ ఒక దేశభక్తి గేయం ఇచ్చారు, ఆలపించండి అని. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన్న సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న. పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీకు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామనుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగా నీవు రత్నగర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెతికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు, నిజముగా నీవు జగద్గురువే ఓయమ్మ నీవు. జయము జయము జగన్మాత, జయము నీకు జగన్మాత. సారీ అండ్ మిస్టేక్స్ ఉంటే పాప ఉందని ఫాస్ట్ చదువుకుంటా వెళ్ళిపోయినా. మన జీవనదులు ఏవి ఇక్కడ ఇచ్చారు కదా, గంగా యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న, ఇవన్నీ కూడా మన జీవనదులు. మహామునుల స్థావరాలు ఏవి అని అన్నారు కదా, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు. ఎవరికి జయం పలకాలి అని అన్నారు, భరతమాతకి జయం పలకాలి. ఇంకా గేయం ఆధారంగా ప్రశ్నలు తయారు చేయమని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏమో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు, వ్యక్తీకరణ సృజనాత్మకత. ఆ తర్వాత మనం గ్రామర్ చేసుకుందాం.
ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. కాయము శరీరము, తనువు, కన్ను నేత్రాలు, నయనాలు, తల్లి, అమ్మ, మాత. కింది పదాల్లో ప్రకృతి వికృతులను గుర్తించి రాయమని చెప్పారు. ఇక్కడ ఆల్రెడీ ప్రకృతి వికృతులు ఇచ్చేసారు. మనమేమో ప్రకృతి వికృతులు ఇక్కడ సపరేట్ చేసి రాయాలి. ఇక్కడ రాస్తాను ఇప్పుడు. ఓం నిద్ర, నిదుర, అంబ, అమ్మ, రాత్రి, రాతిరి, ముద్ర, ముద్దర, అక్షరము, అక్కరము. ఇందులో అంబ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మన అందరూ ప్రకృతి అంటే అమ్మ అని డైరెక్ట్గా అనేసుకుంటాము. తర్వాత వికృతి అంబ అని అనుకుంటాము. కాకపోతే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అంబ అమ్మ. ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా ఇట్లానే కన్ఫ్యూజ్ అయ్యి అమ్మ ఇక్కడ అంబ ఇక్కడ అలా రాసుకొని చదువుకునేదాన్ని. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి అని ఇచ్చారు. నేను తల్లిదండ్రులు అంటే ఇక్కడ రెండేసి ఇచ్చారు. అందులో ఏది అనని. తల్లిదండ్రులపై ప్రేమ, ఎల్లప్పుడూ గౌరవిస్తాను, నేను కష్టపడి చదువుతాను, చేతులు శుభ్రంగా కడుగుతాను, మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను, ఇదంతా అనమాట. తర్వాత సొంత వాక్యాలు రాయమని ఇచ్చారు. అక్షరాలు, ఉదాహరణ అక్షరాలు, మన జీవితానికి అక్షరాలు మార్గదర్శకాలు అని ఇచ్చారు. ఇంకా నిరంతరము, ఎల్లప్పుడూ, అనుబంధము, కంబలి, నిద్రాభంగము, హక్కును చేర్చుకొని, వీటన్నిటి కూడా సొంత వాక్యాలు రాయమని ఇచ్చారు. నెక్స్ట్ కింది వాక్యాల ఆధారంగా మన బంధుత్వాలను గల్లల్లో నింపండి అని చెప్పారు. అడ్డము తెలుగు, తల్లికి ఇంకొక పేరు, తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు, తల్లిగారి అక్కని ఏమని పిలుస్తారు, తల్లిగారి తల్లిని ఏమని పిలుస్తారు, తండ్రి గారి తల్లిని ఏమని పిలుస్తారు, తండ్రి గారి అక్క చెల్లిని ఏమని పిలుస్తారు, ఇవన్నీ ఇచ్చారనమాట. అంటే బంధుత్వాల గురించి తెలుసుకోవడానికి. తల్లి అంటే అమ్మ, మాత ఇవన్నీ వస్తాయి. తల్లిగారి చెల్లి అంటే పిన్ని అని పిలుస్తారు. తల్లిగారి అక్కని పెద్దమ్మ అని పిలుస్తారు. తల్లిగారి తల్లి అంటే అమ్మమ్మ. తండ్రి గారి తల్లి అంటే నాయనమ్మ లేదా నాన్నమ్మ. తండ్రి గారి అక్క లేదా చెల్లి అంటే అత్త అవుతారు. ఇక ఏంటంటే నాది టెక్స్ట్ బుక్ నా దగ్గర లేక నేను జిరాక్స్ షాప్లో అంటే పీడిఎఫ్ అట్లా తీసుకున్నాను అనమాట అప్పుడు. అందుకని ఇక్కడ గీతలు ఏం పడవలేదు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అని చెప్పేసి అని అన్నారు. అంటే ప్రేమించమన్నా, పెంచుమన్నా. భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. చదువు నేర్పే గురువులకి ఇదే మా వందనం. శ్రీశైలం మల్లన్న కోరిన కోరికలు తీర్చే దైవం. సింహాద్రి అప్పన్న నమ్మిన భక్తులకు కొండంత అండ. వీటిలో అన్నమాట అప్పన్న, మల్లన్న, గురువులకి ఇదే, ఇవన్నీ ఇచ్చారనమాట రామయ్య. వీటికి అండర్లైన్స్ ఉన్నాయి. నా దాంట్లో పడలేదు బుక్లోన. ఇక్కడ రామయ్య, రామ ప్లస్ అయ్య. ఇక్కడ ఇలా ఇచ్చారు కదా, నేను ఫిల్ చేస్తాను. ప్రేమించుమన్నా, ప్రేమించుము ప్లస్ అన్న. పెంచుమన్నా, పెంచుము ప్లస్ అన్న. గురువులకి ఇదే, గురువులు ప్లస్